అందరికీ నమస్కారం. రథసప్తమికి ప్రారంభించి సంవత్సరం పాటు చేసుకునే నోము కథలలో భాగంగా ఈరోజు ఈ వీడియో వచ్చేసి 5 గౌరీ నోము కథలు ఉన్నాయండి. ఇవి మా ఛానల్ సబ్స్క్రైబర్ అయిన శ్వేత గారు నోముకున్నారు. అవి వచ్చేసి పసుపు గౌరీ నోము కథ, కుంకుమ గౌరీ నోము కథ, గాజుల గౌరీ నోము కథ, కాటిక గౌరీ నోము కథ, అంగరాగాల నోము కథ. ఇవి 5 కథలు కూడా ఎలా చేసుకోవాలి, ఉద్యాపన ఏంటి, ఎలా పెట్టుకున్నారు అనే దానికి సంబంధించి విషయాలన్నీ వివరంగా వివరించాను ఫ్రెండ్స్. కథలు కూడా ఉన్నాయి వీడియో చివరిలో. వీడియో అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ 5 నోము కథలే కాదండి, రథసప్తమికి పట్టుకొని సంవత్సరం పాటు చేసుకుని ఉద్యాపన చేసుకునే నోము కథలు శ్వేత గారు చాలా రకాలే చేశారండి. కన్యముత్తైదువ నోము కథ, చిత్రగుప్తుల నోము కథ, జ్యోతిర్లింగాల నోము కథ, గోవిందనామాల పూజ అని సంవత్సరం పాటు చేసుకుని ఉద్యాపన చేశారు. ఆవులేగ నోము కథ, గంగా గౌరీ నోము కథ, ఇవన్నీ కూడా చేశారు. ఇవన్నీ కూడా వీడియోస్ మన ఛానల్లోనే ఉన్నాయండి ఫ్రెండ్స్. మీరు ఎవరైనా ఈ నోము కథలు కనుక పట్టుకోవాలనుకుంటే మా ఛానల్లో వీడియోస్ ఉన్నాయండి, ఒకసారి విజిట్ చేసి చూడండి. ఇక పోయిన సంవత్సరం రథసప్తమికి పట్టుకొని సంక్రాంతి రోజు ఉద్యాపన చేసుకునే నోము కథల్లో మొదటిది వచ్చేసి పసుపు గౌరీ నోము కథ. ఇది రథసప్తమికి ప్రారంభించి సంవత్సరం పాటు చేసుకుని ఉద్యాపన చేసుకోవాలి. అయితే పోయిన సంవత్సరం రథసప్తమికి ప్రారంభించి ప్రతిరోజు కూడా కథ చదువుకొని అక్షంతలు వేసుకుంటారటండి. ఇలా సంక్రాంతి నోములలో పెట్టి ఉద్యాపన కూడా చేశారు. ఈ నోముకు కథ కూడా ఉందండి, ఇది వీడియో చివరిలో పెట్టాను. ఇక ఉద్యాపన వచ్చేసి ఈ విధంగా ఏడాది పాటు కథ చదువుకుని అక్షంతలు వేసుకున్న పిమ్మట మానేడు సోలేడు పసుపు వెదురు బుట్టలో పోసి నల్ల పూసలు, లక్కజోళ్ళు, కుంకుమ, రవిక గుడ్డ, దక్షిణ తాంబూలము కలిపి ఒక పుణ్యస్త్రీకి వాయనం ఇయ్యవలే అని ఇందులో ఉద్యాపన ఉందండి. మానేడు అంటే 4 సోలలు, ఇంకొక సోల అంటే మొత్తం కలిపి 5 సోలలు. ఇప్పుడు సోలలతోటి మనం కొలుస్తలేం కాబట్టి దాదాపు 5 కిలోల పసుపు పెట్టుకొని వెదురు బుట్టలో ఈ విధంగా పెట్టి లక్కజోళ్ళు, నల్ల పూసలు, బ్లౌజ్ పీసు, దక్షిణ తాంబూలము ఇవన్నీ పెట్టి కూడా ఒక పుణ్యస్త్రీకి వాయనం ఇయ్యాలి అని ఈ కథలోని ఉద్యాపన. ఈ విధంగా శ్వేత గారు పసుపు గౌరీ నోము చేసుకొని ఉద్యాపన కూడా చేసుకున్నారు. ఇక రెండవ నోము వచ్చేసి కుంకుమ గౌరీ నోము కథ. ఇది కూడా పోయిన సంవత్సరం రథసప్తమికి పట్టుకొని ప్రతిరోజు కూడా కథ చదువుకొని అక్షంతలు వేసుకోవాలి. ఇలా సంవత్సరం పాటు చేయాలి. అయితే శ్వేత గారు పోయిన సంవత్సరం రథసప్తమికి పట్టుకున్నారు కదా, ఈ సంక్రాంతి నోములలో ఉద్యాపన చేసుకున్నారండి. ఈ ఉద్యాపన వచ్చేసి 13 కుంకుమ భరిణీలు తీసుకోవాలి. ఈ కుంకుమ భరిణీల నిండుగా కుంకుమ పోసి అందులో లక్కాకులు, నల్ల పూసలు పెట్టాలి. అంటే ప్రతి కుంకుమ భరిణీలో కూడా లక్కాకులు, నల్ల పూసలు పెట్టాలి. ఈ విధంగా పెట్టి గౌరమ్మను పెట్టుకొని సంక్రాంతి నోములలో నోముకున్నారు. వీటితో పాటు మనం చదువుకునే కథ ఉంటుంది కదండి, అది కూడా జిరాక్స్ తీయించి ఈ నోము ఇచ్చే వాళ్లకు ఇది ఇవ్వాలండి. ఇది నోముకున్న వాళ్లకు ఇవ్వచ్చు, కనీసం ఒక్కరికైనా కూడా నోముకొని వాళ్లకు ఇవ్వాలి. ఇది ఎవరికైతే ఇస్తున్నామో వాళ్ళు తప్పకుండా నోముకోవాలండి. వాళ్ళు నోముకుంటాము అనుకుంటేనే, కథ చేసుకుంటాము అనుకుంటేనే ఈ కుంకుమ గౌరీ నోము కథకు సంబంధించి కుంకుమ భరిని, జిరాక్స్ పేపరు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నోము మాత్రం చేసుకుంటా అన్న వాళ్ళకి మాత్రమే ఇవ్వండి. ఒకవేళ వాళ్ళు ఆల్రెడీ చేసుకుని ఉంటే గనక ఇవ్వచ్చు, కనీసం ఒక్కరికైనా కొత్త వాళ్లకు ఇవ్వాలంట. ఈ కుంకుమ గౌరీ నోము కథకు సంబంధించిన కథ కూడా వీడియో చివరిలో పెట్టానండి. ఇక మూడవ కథ వచ్చేసి గాజుల గౌరీ నోము కథ. ఇది కూడా సంవత్సరం పాటు చేసుకొని ఉద్యాపన చేసుకోవాలండి. రథసప్తమికి పట్టుకొని ప్రతిరోజు కూడా కథ చదువుకుని అక్షంతలు తలపైన వేసుకోవాలి. ఈ విధంగా సంవత్సరం పాటు కథ చదువుకోవాలి. ఇలా సంక్రాంతి నోములలో అయితే గాజుల గౌరీ నోము కథ శ్వేత గారు ఉద్యాపన చేసుకున్నారు. సంక్రాంతి రోజే అని కాదండి, మధ్యలో ఏ రోజు మంచి రోజులు ఉన్న శ్రావణ మాసంలో అలా ఎప్పుడైనా వీలు కుదిరినప్పుడు కూడా ఈ కథలు ఉద్యాపన చేసుకోవచ్చు. ఇక ఈ కథ ఉద్యాపన వచ్చేసి ఒక ముత్తైదువునకు ఇష్టమైన గాజులు తొడిగించి తలంటు నీళ్లు పోసి కొత్త రవికను, చీరను కట్టబెట్టి పిండి వంటలతో భోజనం పెట్టాలి. పద్ధతి తప్పినను ఫలము తప్పదు అని గాజుల గౌరీ నోము కథకు ఉద్యాపన ఉంది. కథ వీడియో చివరిలో పెట్టాను. ఇక నాలుగవ కథ వచ్చేసి కాటుక గౌరీ నోము కథ. ఇది కూడా సంవత్సరం పాటు చేసుకుని ఉద్యాపన చేసుకోవాలి. ప్రతిరోజు కథ చదువుకుని అక్షంతలు వేసుకోవాలి. ఇక ఉద్యాపన వచ్చేసి నోము పట్టి ఈ కథను చెప్పుకుని ఏడాది పొడుగున అక్షంతలు వేసుకోవలేను. సంవత్సరం పూర్తయినంతనే ఒక పుణ్యవతికి తలంటు నీళ్లు పోసి చీర, రవికల గుడ్డ, కాటుక భరిణతో దక్షిణ తాంబూలంలో నొసంగవలెను. ఇది కాటుక గౌరీ నోము కథ. కథ వీడియో చివరిలో ఉందండి. ఇక శ్వేత గారు చేసుకున్న 5వ కథ వచ్చేసి అంగరాగాల నోము. దీనికి కూడా కథ ఉంది, కాకపోతే చాలా చిన్నగా ఉందండి. ఇది కూడా ప్రతిరోజు చదువుకొని అక్షంతలు వేసుకోవాలి. ఉద్యాపన వచ్చేసి
5 కుంకుమ డబ్బాలు తీసుకోవాలి. ఇందులో మనం బొట్టు పెట్టుకుంటాం కదా, అంటే పసుపు, కుంకుమ, కాటిక డబ్బి, దువ్వెన, అద్దము, పౌడరు ఇవన్నీ కూడా పెట్టాలండి. ఇలా సెట్ చేసి 5 డబ్బాల పైన గౌరమ్మని పెట్టుకొని నోముకోవాలి. ఒకటి మనం ఉంచుకోవాలి, ఒకటి కొత్త వాళ్ళకి ఇవ్వాలండి. ఎవరైతే నోము పట్టుకుంటున్నామంటారో వాళ్ళకు ఇవ్వాలి. మిగతావి చేసుకున్న వాళ్ళకి ఇచ్చినా పర్వాలేదట. ఇలా శ్వేత గారు పోయిన సంవత్సరం 5 కథలు పట్టుకొని ఈ సంవత్సరం సంక్రాంతి నోములలో ఉద్యాపన చేసుకున్నారు. ఫ్రెండ్స్, మీరు కూడా ఎవరైనా చేయదలుచుకుంటే కనుక ఈ కథలు వీడియో చివరిలో పెట్టానండి. వీడియో చూశారు కదా, శ్వేత గారు ఎంత బాగా అందంగా అలంకరించి చక్కగా నోములన్నీ కూడా ఉద్యాపనలు చేసుకున్నారు. పసుపు గౌరీ నోము కథ అండి. ఇది చిన్న కథ. ఈ కథ కూడా ప్రతిరోజు అక్షంతలు పట్టుకొని చదువుకొని కథ చదువుకున్న తర్వాత తలపైన వేసుకోవాలట. 100 పసుపు తోడ నోచిన కాంతకు 100 వేలేండ్లు 5వ తనము, కొట్టు పసుపు నోచిన కాంతకు 1,00,00,000 వేలేండ్లు 5వ తనము. ఈ విధంగా ప్రతిరోజు కూడా చదువుకోవాలి. సంవత్సరం పాటు చదువుకోవాలి, ఉద్యాపన చేయాలి. ఇక ఈ పసుపు గౌరీ నోము ఉద్యాపన వచ్చేసి పైన చెప్పిన విధంగా ఏడాది పట్టించిన పిమ్మట మానేడు సోలెడు పసుపు వెదురు బుట్టలో పోసి నల్ల పూసలు, లక్కజోళ్ళు, కుంకుమ, రవిక గుడ్డ, దక్షిణ తాంబూలంలో కలిపి ఒకే పుణ్యవతికి వాయనం ఇయ్యవలేను. కథలోపమైనను వ్రతలోపం ఉండరాదు. ఇది ఉద్యాపన అండి. ఇందులో కథ క్లియర్గా లేదు, అర్థమవుతలేదని నేను టైప్ చేసి పెట్టాను. ఇక రెండవది వచ్చేసి కుంకుమ గౌరీ నోము కథ. దాని ఉద్యాపన కూడా ఇక్కడ ఉందండి. ఇంతకుముందు చెప్పాను కదండి, కుంకుమ గౌరీ నోము కథ ఉద్యాపన కూడా 13 బరినెల నిండా కుంకుమ పోసి నల్ల పూసలు, లక్కజోళ్ళు దక్షిణ తాంబూలంలో పెట్టి 13 పుణ్యకాంతులకు వాయనం ఇయ్యవలి అని. ఇది కుంకుమ గౌరీ నోము కథ. ఇక ఇదేమో గాజుల గౌరీ నోము కథ అండి. కథ కొంచెం పెద్దగా ఉంటుంది. ఈ విధంగా కథని పూర్తిగా ప్రతిరోజు చదువుకోవాలి. ఇక ఉద్యాపన వచ్చేసి ఒక ముత్తైదువుకు ఇష్టమైన గాజులు తొడిగించి తలంటు నీళ్లు పోసి కొత్త రవికెను చీరను కట్టపెట్టి పిండి వంటలతో భోజనము పెట్టవలేను. పద్ధతి తప్పినను ఫలము తప్పదు అని ఉద్యాపన ఉంది. ఇక ఇది వచ్చేసి కాటుక గౌరీ నోము కథ అండి. ఈ కథ కూడా ప్రతిరోజు చదువుకోవాలి. దీని ఉద్యాపన వచ్చేసి నోము పట్టి కథను చెప్పుకొని ఏడాది పొడుగున అక్షంతలు వేసుకోవలేను. సంవత్సరం పూర్తయినంతనే ఒక పుణ్యవతికి తలంటు నీళ్లు పోసి చీర, రవికల గుడ్డ, కాటుక బరినతో దక్షిణ తాంబూలంలను ఇయ్యవలేను. ఇక ఈ నోము కథ వచ్చేసి అంగారకాలు నోము నోచిన యువతికి అనంత సంపదలు, అమితానందాలు, అధిక గౌరవాలు, అనురాగ దాంపత్యం, అనుకున్న సంపదలు, అక్షయ లోకాలు ప్రాప్తించును. ఫ్రెండ్స్, ఈ విధంగా 5 నోములకు సంబంధించి కథలు కూడా ఇక్కడ పెట్టానండి. ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకొని రాసుకొని ప్రతిరోజు కూడా కథ చదువుకోండి.